లోకానికి భిన్నంగా బ్రతుకుతారు. చూడండి, భేదాలు తారతమ్యాలు ఎవరికి ఉండవు? ఆత్మను బట్టి ఉన్నవాడికి ఉండవు. ఇప్పుడు నేను ఆత్మను బట్టి నడుచుకుంటే కులానికి ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. కులానికి, గోత్రానికి, మనం ఉంటున్నటువంటి పరిస్థితులకి ఎప్పుడు ధనం ఉందా, ధనం లేదా, వాళ్ళకి బాగా ఉన్నోళ్ళు, వీళ్ళు బాగా లేనోడు అన్న, అది కూడా శరీరాన్ని బట్టి అందరినీ సమాన దృష్టితో చూస్తూ, ఎటువంటి భేదాభిప్రాయాలు తారతమ్యాలు లేకుండా, మన తన అన్న భేదం లేకుండా ఎవరినైతే నువ్వు గౌరవిస్తావో, లేనివాడికి ఏ గౌరవం అయితే ఇస్తున్నావో ఉన్నవాడికి అదే గౌరవం ఇవ్వాలి. లేదా ఉన్నవాడికి ఏ గౌరవం అయితే ఇస్తున్నావో స్థాయిని బట్టి లేనివాడికి కూడా అదే గౌరవం నా మనసులో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డారు. ధనం ఉండొచ్చు, ఒక వ్యక్తికి ధనం లేకపోవచ్చు, కానీ ఇద్దరిని చూసే దృష్టి మాత్రం ఒకేలా ఉండాలి. అది క్రైస్తవుడు. అప్పుడే నువ్వు ఆత్మను బట్టి నడుచుకున్నవాడివి. కానీ మనుషులు ఎలా ఉంటారు? ఉన్నవాడికేమో ఒక విలువ ఇస్తారు, లేని వాడికేమో ఒక విలువ. ఉందంటారా లేదంటారా?